లేదు, బానిస సంఖ్యలు తప్పని 30 సంవత్సరాల చరిత్రలో 15 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా రాజకీయంలోకి వచ్చి నా జాతి కోసం పోరాటం చేయకపోతే నా జాతి అణగారిపోతే అడుగంటిపోతని ఒక ఆలోచన విధానంతో సొంత డబ్బులతో సొంత ఖర్చుతో ఇంత కార్యక్రమం పెడుతుంటే వారమలైనటువంటి కొంతమంది దుష్ట శక్తులు వాళ్ళు ఏమనాలి, జాతిలో ఉన్నటువంటి నాయకులుగా చెప్తున్నారు, మీరే నాయకత్వం వహించేది జాతికి అని చెప్పేసి నేను సందర్భంగా మనం చేస్తున్నాను. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ ద్వారా, ఈ మాదిగ రాజకీయ కళ ద్వారా వివిధ రాజకీయ పార్టీలు నేను అడుగుతున్నాను. గత 2009లో ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారు పెద్ద ఆయన, 2014లో ఎమ్మెల్యే సీట్ ఇస్తానని కోనసీమలు అన్నాడు పెద్ద ఆయన, 2019లో కూడా ఇస్తానన్నాడు ఈ పెద్ద ఆయన, 2024లో ఎమ్మెల్యే సీటు లేదు ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు. మీరు మాట నిలబెట్టుకోండి అని ఈ సందర్భం మనం చేస్తున్నాం. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను నాకు కాదు మీ పార్టీలో పనిచేసే నాయకులకు ఇచ్చుకోండి, ఏం పదవి ఇచ్చుకుంటారో నాకు అభ్యంతరం లేదు, కానీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వచ్చే 2000 సార్వత్రిక ఎన్నికలలో ఎంపీడీ స్థానాలు ఉన్నాయి, సర్పంచ్ స్థానాలు ఉన్నాయి, రిజర్వ్ స్థానాల్లో 15 స్థానాలు ఉంటే 6 స్థానాలు మాకు వచ్చినాయి. మా 6 స్థానాలు మాకు మీ పార్టీలన్నీ కేటాయించవలసిందే అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎంపీటీసీలన్నీ కేటాయించవలసిందే, సర్పంచులన్నీ కేటాయించవలసిందే. బీజేపీ కేటాయించే బీజేపీకి చేస్తారు, టీడీపీ కేటాయించే టీడీపీకి చేస్తారు, వైసీపీ కేటాయించే వైసీపీకి చేస్తారు, జనసేన కేటాయించే జనసేన చేస్తారు. ఎవ్వరు కేటాయించకపోతే మీ అందరినీ ఓడించడానికి మా మాదిగలు ముందుంటారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అదే సందర్భంలో డీలింపీసుల్లో ఈ జిల్లాలో 2 సీట్లు పెరుగుతున్నాయి, 2 పార్లమెంటుకు వచ్చి 2 సీట్లు పెరుగుతున్నాయి. పెరిగినటువంటి స్థానాలతో పాటు 2 ఎమ్మెల్యే స్థానాలతో పాటు నా జాతికి మా మాదిగలకి ఎంపీ స్థానానికి కేటాయించాలి, కేటాయించకపోతే మా విశ్వరూపం మీకు చూపిస్తామని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. సీట్లు పొందిన వారు, మంత్రులు పొందిన వారు, ఎమ్మెల్యేలు పొందిన వారు మాకు నష్టం జరుగుతున్నారు అంటున్నారే, అసలు నష్టం. మాకు లాభం లేకుండా, ఒక్క సీటు కూడా లేకుండా, ఒక ఎమ్మెల్యే లేకుండా మేము నష్టపోయేటప్పుడు మేము ఎందుకు అడగకూడదు ఈ కోనసీమ జిల్లాలో అని చెప్పేసి వివిధ రాజకీయ పార్టీని ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆలోచించండి మానవతావాదులారా, ఆలోచించండి ప్రజాస్వామ్యవాదులారా. మాకు ఇవ్వాల్సినటువంటి ఎంపీటీసీ స్థానాలు స్థానిక సంస్థలు ఇవ్వండి, అన్ని పార్టీలు ఇవ్వండి. నెగ్గినోళ్ళు వస్తారు, నెగ్గనోళ్ళు మళ్ళీ ట్రై చేస్తారు. సర్పంచ్ ఎలక్షన్ లో మాకు సీట్లు కేటాయించండి. ఇతర కులాలు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు కేటాయిస్తే కనుక అత్యధిక సీట్లు మేము నెగ్గుతాము, నెగ్గి మేము చూపిద్దామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మా సోదరులు కొంత బాధ ఉండొచ్చు, మా ఓట తినేస్తారు అని బాధ ఉండొచ్చు, కానీ పెరుగుతున్నాయి కదా సీట్లు. పెరిగే సీట్లలో మాకెందుకు ఎవరు మిమ్మల్ని అడుగుతున్నాం. మీరే ఆలోచించాలి, రాజకీయ పార్టీలను నిర్ణయం చేసుకోవాలి. మీరు సర్వే చేసుకోండి. మా ఓటు బ్యాంక్ 10 నుంచి 15,000 ఉండొచ్చు, కాపులు ఓటు బ్యాంక్ 40,000 నుంచి 50,000 ఉండొచ్చు, రాజులు బీసీలు అందరి కలిసి 50,000 ఉండొచ్చు. రాజులు కానీ, కాపులు కానీ, బీసీలు కానీ, ఓసీలు ఉన్నటువంటి అగ్రవర్ణాలు అందరూ కూడా ఈ మాదిగ సమాజ వర్గానికి కట్టుబడి ఉంటుంది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వారికి రుణపడి ఉంటామని చెప్తున్నాం. అసలు ఇవ్వాలి కదా రాజకీయ పార్టీలు సీట్లు, మాకు ఇవ్వకుండా నష్టం చేసి మమ్మల్ని తుంగ తొక్కాలని చెప్తే కనుక ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తున్నాను. మా జాతిలో కొంతమంది స్వార్థపరులు ఎన్ని కుట్రలు పడినా నా జాతి కోసం నేను పనిచేస్తానుంటాను. ప్రతి సంవత్సరము ఇదే కలయిక పెడతాను. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే నేను కార్యక్రమం చేస్తాను. జాతిలో ఉన్నటువంటి ఎవరిని కూడా ఒక్క రూపాయి అడగని చెప్పే సందర్భం మనం చేస్తున్నాం. దయచేసి మనం చేస్తున్నాను వివిధ రాజకీయ పార్టీల నాయకులకి మానవతా దృక్పథంతో ఆలోచించండి. మాదిగల్లో ఒక కన్నెత్తి చూడండి, మాదిగలు కూడా చట్టసభలకు పంపండి అని చెప్పేసి ఈ సందర్భం మనం చేసుకుంటూ సీనియర్లు ఉన్నారు, రవీంద్ర గారు ఉన్నారు, నతనీల్ గారు ఉన్నారు, కేఎడ్ సీన్ గారు ఉన్నారు, బడుగు చీని గారు ఉన్నారు, సుధాకర్ గారు ఉన్నారు, శ్రీరామ్ గారు ఉన్నారు. ఇటువంటి మేధావులు పార్టీలో పనిచేస్తున్నాడు. కొంతమంది మా వాళ్ళు నిన్న తెగ బాధపడిపోయి ప్రెస్ మీట్ పెట్టారు. మేము 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. బొమ్మిత్రులు ఇలాగ అనేస్తాడా చంద్రబాబు నాయుడు గారు? నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడిగాను? నేను చంద్రబాబు నాయుడు గారు నేను ఏమన్నానా? ఒక్కసారి గ్రహించండి. అయ్యా మీరు ఇస్తానన్నటువంటి సీటు ఇవ్వండి, మీరు ఇస్తానన్నటువంటి ఎమ్మెల్సీ ఇవ్వండి. మా పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు, చరిత్రలో నిలిచిపోయారు. కానీ మీరు ఇస్తే మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారని డిమాండ్ చేశాను. అది తప్ప
అది తప్ప అంటున్నాను నేను. చదువుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుంటే, వీళ్ళకి అక్షర జ్ఞానం ఉంటే, సమయానుకూలం గ్రహించుకుంటే, నా మీద విరుచుకుపడి నా మాదిక దుష్ట శక్తులారా, మీరు పనిచేసే పార్టీని మీరు డిమాండ్ చేయండి. మీకు దమ్ముంటే మీరు పనిచేసే పార్టీని డిమాండ్ చేయండి. డిమాండ్ చేసి మీరు సీట్లు సంబంధించండి. మీకు ఇదే ఆత్మీయ కలయికలో వచ్చే సంవత్సరం ఘనంగా సన్మానం చేస్తానని చెప్పే సందర్భంగా మనం ఘనంగా సన్మానం చేస్తాను. నేను చేస్తాను. మీ తెలుగుదేశం పార్టీలకి, జనసేన పార్టీలో పనిచేసేటువంటి కొంతమంది తొత్తులకి, ఇక్కడ లేదా తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల నుంచి పనిచేస్తాడు. సినిమా బడుగు సాయి పనిచేస్తున్నాడు, పలువురు మోహన్ రావు పనిచేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుదాస్ పనిచేస్తున్నాడు, నటన్ గారు పనిచేస్తారు. ఈ డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ తెలుగుదేశం నాయకులే. వీళ్ళకేంటి జాతి మీద ప్రేమ? జాతి మీద ప్రేమ చూపించారా? లేదు. నేను అడిగినటువంటి చంద్రబాబు నేను వెనకేసుకొచ్చి నా జాతి మీద నా మీద తిరగబడి మీరు ఇచ్చే చిన్న చిన్న పత్రిక స్టేట్మెంట్లకి నాకేమి ఊడిపోదు. కానీ జాతికి మేలు కలగటానికి, జాతి సంక్షేమం పెంపొందించడానికి నేను పార్టీలో ఉన్నంత కాలం, నా పదవి అయిపోయిన తర్వాత కూడా నేను ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం ఆత్మీయ కలయిక జరుగుతుంది. అన్ని పార్టీలను పిలుస్తాను, అందరినీ పిలుస్తాను. జాతి యొక్క ఉనికి చాటే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ, రాజకీయ పార్టీలారా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మమ్మల్ని గుర్తించండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాకు సీట్లు కేటాయించండి. పార్లమెంట్ ఇవ్వండి, మేము నెగ్గి చూస్తాం. 2 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, మేము నెగ్గి చూస్తాం. మా వాటా ప్రకారం మాకు వచ్చినటువంటి 6% ఓటు ఎంపీడీసీ ఎలక్షన్లు ఇవ్వండి, మేము నెగ్గి చూస్తాం. సర్పంచ్లు ఇవ్వండి, నెగ్గి చూస్తాం. వార్డు మెంబర్లు ఇవ్వండి, నెగ్గి చూస్తాం. జడ్పీటీసీలు ఇవ్వండి, నెగ్గి చూపిస్తాం. మీ కాళ్ళ దగ్గర పట్టుకొచ్చి సీట్లు పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎంత సమయం అయినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు అనువున చాలా మంది ట్రై చేశారు. మరి చీని బాబు చెప్పినట్టుగా రాత్రి తెల్లవారులు నిద్ర పట్టలేదు. వాళ్ళకి ఎందుకు నిద్ర పట్టలేదు నాకు అర్థం కావట్లే. సభ సక్సెస్ అవుతే నేను మాదిగినే, నువ్వు మాదిగువే, మాదిగోడిగా వస్తాదురా బాబు. కానీ మీ నిద్రలు మానుకుని చెడగొట్టే ప్రయత్నం చేయకుండా, రేపు మందకృష్ణ మాదిగి వస్తే నేను కూడా నా సాయంగా, వృతపత్తికి సాయంగా నేను ఖర్చు పెడతాను, అందరినీ పంపుతాను, విజయవంతం సాధ్యం. కానీ ఇది ఆత్మీయ కలయిక. అందరూ కలుద్దాం, మంచి చెడ్డ మాట్లాడుకుందాం, అందరూ కలిసి కొద్దిగా గొప్ప భోజనం చేసి ఇంటికి వెళ్తాం. ఒక రోజు న్యాయం కేటాయించిందంటే వీళ్ళ పార్టీ వాళ్ళకి ఇబ్బంది కలిగిపోద్దని, లేదు భూమి ఇజ్రాయల్కి మరో ఎమ్మెల్సీ పదవి వచ్చేద్దని. ఏంటి కుట్రలో? మా జాతిని చెడగొట్టే వాళ్ళు ఇతర కులస్తులు కాదు, మా జాతి వాళ్ళే మా జాతిని పాటు చేస్తున్నారు. ఈ జాతి ద్రోహులు ఉన్నంత కాలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయానికి మాకు ప్రశ్నార్థంగా మారుతుంది. మీరందరూ కూడా గ్రహించాలని చెప్పేసి అందరూ మనం చేస్తున్నాం. ఐకమత్యం ఉంటే కలిసి రండి, మీతో పాటు మేమందరం కూడా పోరాటం చేస్తాం. ఐకమత్యం లేకపోతే మమ్మల్ని దేనికి పిలవకండి. మీకు చిక్కు ఎక్కువ ఉంటే మమ్మల్ని పిలవద్దని చెప్పేసి మీకు మాస్ వార్నింగ్ ఇస్తున్నాను, తెలుసుకోవాలని చెప్పేసి అందరూ మనం చేసుకుంటూ, మా జాతికి 30 సంవత్సరాల నుంచి పనిచేసి మాకు వర్గీకరణ సాధించిన నాయకుని మేము ఎప్పుడు గుండెలో పెట్టుకుంటాం, ఎప్పుడు మేము అభిమానిస్తాం. మా ఇళ్లలో మాకు ఫోటోలు పెట్టుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు. జాతి ప్రతినిధిగా ఆయన మా అందరికి ప్రతినిధి. మీకే కోఆర్డినేటర్లో, కన్వీనర్లో, లేకపోతే వైస్ ప్రెసిడెంట్లో మీకేనా? అసలు మీరు పనిచేసేది ఎక్కడ? మీరు పనిచేసేది ఎక్కడ? ఎంఆర్పీస్లోని ఎక్కడ పనిచేస్తున్నారు? మీరు దండుకోవడానికే సరిపోతుంది జీవితం అంతాను. దయచేసి గ్రహించాలని చెప్పేసి అందరూ మనం చేసుకుంటూ, ఏదేమైనప్పటికీ నాలో ఉన్న భాగం చెప్తున్నాను. మీరందరూ అర్థం చేసుకుంటే మీ యొక్క ఆశీస్సులు ఉంటాయి. అర్థం చేసుకోకపోతే మీకే విచ్చినట్టు వదిలేస్తున్నాను. ఎవరినైనా ఏ పేటకైనా వచ్చి నేను ఈ కార్యక్రమం పెడతాను రూపాయి ఇవ్వని అడిగానా? అడిగితే చేతులెత్తండి, అడగకపోతే మీరు చేతులెత్తవలసిందిగా కోరుతున్నాను. డబ్బులు అడగకపోతే చేతులెత్తండి, డబ్బులు అడిగితే చేతులెత్తండి. అడిగాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. ఏమైనప్పటికీ వివిధ రాజకీయ పార్టీ నాయకులారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, జనసేన నాయకులారా, నా వైసీపీని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నేను వైసీపీని కూడా డిమాండ్ చేస్తున్నాను. 2029లో మాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సిందే, ఎంపీ సీట్ కేటాయించవలసిందే. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. మా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మంచి మనుషుల మనిషి కాబట్టి మీరు ఆలోచించండి, నిర్ణయం తీసుకుంటారేమో, మాకు మంచి భవిష్యత్తు ఉంటుందేమో.
మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగండి, కూటమిలో ఉన్న పార్టీలో పనిచేస్తున్న నాయకులు అడగండి, జనసేనలో పనిచేస్తున్న నాయకులు అడగండి పవన్ కళ్యాణ్ గారిని. ఏ గతంలో గన్నవరం చిటిస్తానని 2 సార్లు మాట తప్పాడలేదా పవన్ కళ్యాణ్ గారు? సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఏమైనప్పటికీ మాకు ఈ కోనసీమ జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత వచ్చే వరకు ఈ పోరాటం నాకు కలిసి వచ్చే నా మిత్రులందరితోటి కలిసి పోరాటం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి నాకు అండదండలుగా ఉండి నాతో పాటు ప్రతిరోజు గడప గడప తొక్కినటువంటి ప్రతి నా తమ్ముడికి, అన్నకి, చెల్లికి, అక్కకి, నా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆత్మీయ కలయిక ప్రతి సంవత్సరము ఇక్కడే ఇదే స్టేజ్ మీద కొనసాగుతుంది. మీకు చేతనైతే కలిసి రండి, చేత కాకపోతే మీకు దమ్ముంటే పెట్టుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజాస్వామ్యవాదులారా, ప్రజలారా గ్రహించండి. మేము అడిగినటువంటి డిమాండ్ మంచిదైతే మాకు చేయకొట్టండి, మంచిది కాకపోతే మాకు సూచనలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.